డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ కి అనుమతించాలన్న సిబిఐ పిటిషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుడు సంజయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ కు హైకోర్టు అనుమతించడం జరిగింది. ఈ కేసు ఇప్పటికే సిబిఐ విచారిస్తోంది. సో సిబిఐ పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు పాలిగ్రాఫ్ టెస్ట్ కు అనుమతించడం జరిగింది. అలాగే బాధితురాలి నిజంగా వైద్యురాలి పోస్ట్ మార్టం నివేదికలో కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరం పైన 14 చోట్ల గాయాలున్నాయని చెప్పి శవ పరీక్షలో గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పి అలాగే ఆమె అవయవాలపైన లోతైన గాయాలు ఉన్నట్లుగా, అలాగే ఊపిరితిత్తుల్లో అధిక మొత్తంలో రక్తస్రావం జరిగినట్లుగా కూడా పోస్ట్ మార్టం నివేదిక పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పూర్తిగా ఆమె తనను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. కానీ ఇటు వీలు లేని పరిస్థితుల్లో ముఖ్యంగా ఆమెను దాడి చేసి అత్యంత పాశవికంగా ఆమె పైన లైంగిక దాడి జరిగింది అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పాలిగ్రాఫ్ టెస్ట్ తో పాటుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇటు మాజీ ప్రిన్సిపాల్ ని కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఎందుకు ఆత్మహత్యగా దాన్ని చిత్రీకరించారు, అత్యాచారం హత్య అన్న విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు, ఇటువంటి అనేక ప్రశ్నల్ని అడగడం జరిగింది ఇటు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ ని. సో అనేక కోణాల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకే నిందితుడి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా హైకోర్టు అనుమతి కోవడం జరిగింది. సో హైకోర్టు అయితే అనుమతించడం జరిగింది. ఇక రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి ఇటు మెడికల్ విద్యార్థులు అలాగే వైద్యులు రాసిన లెటర్ పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించడం జరిగింది. రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పైన ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐని దర్యాప్తు పురోగతి నివేదిక సుప్రీంకోర్టు అడిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్యుల భద్రతకు సంబంధించి ఆసుపత్రిలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అన్న అంశానికి సంబంధించి సైతం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆధారాలు తిరిగిపోయినప్పటికీ కూడా అనేక కోణాల్లో అయితే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. పోలీసులు మొదట ఈ వైద్యురాలి అత్యాచారం కేసును ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇటు ఆందోళనకారులు ఈ ఆసుపత్రిలోకి వెళ్లి మెడికల్ కళాశాలలోకి వెళ్లి ఆధారాలను చేర్పివేసే దిశగా ముఖ్యంగా అక్కడ పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. సో చాలా ఆధారాలు ధ్వంసం అయ్యాయన్న విషయం వెలుగులోకి వస్తుంది. అలాగే కేవలం అత్యాచారమే కాకుండా అసలు ఎందుకు ఇంత పాశవికంగా దాడి జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేట్ జరగాలని చెప్పి కూడా ఇటు టీఎంసీ నేతలు కానీ లేక వైద్యులు కానీ అనేక కోణాల్లో కూడా ఈ అత్యాచారం వెనక చీకటి కోణాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వెలుగులోకి రావాలన్న డిమాండ్ కూడా వ్యక్తపరుస్తున్నారు. సో ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతోంది. సిబిఐ మాజీ ప్రిన్సిపాల్ ని అలాగే ఈ కేసులో ఉన్న నిందితుల్ని ప్రశ్నించడంతో పాటుగా పాలిగ్రాఫ్ టెస్ట్ కి హైకోర్టుని అనుమతి కోవడం జరిగింది. హైకోర్టు దానికి అంగీకరించడం జరిగింది. సో దర్యాప్తు నివేదికను కూడా ఇటు సుప్రీంకోర్టుకి సిబిఐ అందజేసే అవకాశం కనిపిస్తోంది. థాంక్యూ గోపి.